సపోజ్ కేటీఆర్ గారు సంధి కోసం హరీష్ రావు గారి ఇంటికాడికి పోతే హరీష్ రావు గారు ఈరోజు నాకు ఏది అవసరం లేదు, నేను పార్టీ కోసం కష్టపడతా అనేటటువంటి లైన్ తీసుకుంటే హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు ఖతమైపోయినట్టే. ఎందుకనంటే కేటీఆర్ పార్టీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఎదుగుకుంటూ హరీష్ రావు గారు ఇప్పుడు ఊపినటువంటి తోకని కట్ చేసేటటువంటి వ్యూహం ఆయన అమలు పరుస్తాడు. కాబట్టి అదే హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా గిట్ట కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలొగ్గి ఎమ్మెల్యేల శక్తి హరీష్ రావు గారు ఉందనో లేకపోతే భవిష్యత్తు బయట పెంట కావద్దనో ఇది ఏదో ముంగటికి నడుపుదామనేటటువంటి దాంతో హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష బాధ్యతని గిట్ట ఆయనకు వస్తే కేటీఆర్ పని ఖతమైపోయినట్టు. ఎందుకంటే హరీష్ రావు తిరుగులేనటువంటి శక్తి లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి కేటీఆర్ ఫ్యూచర్ థ్రెట్ కాబట్టి ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుకొని కేటీఆర్ని మాత్రం పక్కకు నెట్టేసేటటువంటిది ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా. ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి. వాళ్ళ లోపల అంతర్గత కలహాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే దాపు దొరికితే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి హరీష్ రావు గారికి ఆ యొక్క పదవి రాకపోతే ఆయన జీవితం అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి పోయి ఇంకో పార్టీ పెడదామన్నా సమయం కాదు, సందర్భం కాదు, సామాజిక బలము లేదు. నీకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి శక్తి చూపించుకుందామంటే ఎన్నికలు కూడా దగ్గరగా లేవు. సో ఇప్పుడు ఏ రకంగా కూడా హరీష్ రావు గారికి ఆయనకుంటున్నటువంటి ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయన అడుగుతున్నటువంటి పదవిని సంపాదించుకోవడం మాత్రమే. ఆ పదవి గిట్ట ఆయనకు రాకపోతే రాజకీయంగా మాత్రం భవిష్యత్తు ఇంకా హరీష్ రావు గారికి శుభం బోర్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారవుతుంది. కేటీఆర్ గారు దాని ముంగట పడనిచ్చే ప్రసక్తే లేదు. అదే హరీష్ రావు గారికి పదవి వస్తే మాత్రం కేటీఆర్ గారిని స్లోగా నాయన కష్టపడి సభ పెట్టి పరిచయం చేస్తే దాన్ని 6 నెలలకే అడియాసలు చేసినట్టుగా హరీష్ రావు గారు తన యొక్క వ్యూహాలతోటి మామ దగ్గర కొడుకు కంటే ఎక్కువ రాజకీయ చతురత నేర్చుకున్నటువంటి వారసుడు లెక్క కేటీఆర్ గారిని మాత్రం ఈ రాజకీయ చదరంగం నుంచి పక్కకు జరిపేస్తాడు. సో తెలంగాణ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో రేపొద్దున వస్తుంది అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో నేను ఒక్కసారి మీ అందరినీ చైతన్యం చేయదలుచుకున్నా. తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే కుటుంబ సభ్యులంతా జిల్లాలని ఆస్తుల వాటాలెక్క పంచుకొని కొల్లగొట్టినటువంటి చరిత్ర వాళ్ళకుంది. ఈరోజు ప్రతిపక్షంలోకి వస్తే కూడా ఎవరి ఉనికి కోసం వాళ్ళు వారి యొక్క రాజకీయ చదరంగం ఆడుతురే తప్ప తెలంగాణ జాతి కోసమో లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల్లో ఇంకో నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక ప్రతిపక్షం లెక్కనో లేకపోతే పనికొచ్చేటటువంటి విమర్శలతో వాళ్ళు ముందుకు పోతున్నటువంటి చరిత్ర లేదు. భవిష్యత్తులో కూడా 10 ఏళ్లకి ఒకవేళ బీఆర్ఎస్ బలపడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితే లేనిది చాలా స్పష్టంగా ఇప్పుడే చెప్తున్నాం. హరీష్ రావుకి పదవి వస్తే కేటీఆర్ అవుట్. కేటీఆర్ హరీష్ రావుని కన్విన్స్ చేసి ఏ పదవి లేకుండా ఇప్పుడు ముంగట నడిపిస్తే హరీష్ రావు అవుట్. మొత్తం ఇది రాజకీయ చదరంగంలో వాళ్ళకు ఉంటున్నటువంటి కొట్లాటలు పంచాయతీలు తారాస్థాయికి చేరినాయి. ఇది భవిష్యత్తులో మనందరం కూడా చూస్తాము. ఇది నేను ఈరోజు ఈ వేదిక ముంగటికి ముందే తెలంగాణ ప్రజానికానికి నేను చైతన్యం చేస్తా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అంటే బయటికి మీరు అందరూ ఏదో కలిసి ఉన్నట్టు డ్రామాలు చేయకూరని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజల గురించి కొట్లాడుతుంది అనేటటువంటి డ్రామాబాజీని బంద్ చేయమంటున్నాం. మీరు ఫస్ట్ సఖ్యతగా ఉండేటటువంటి పరిస్థితి మీకు లేదు. మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అంటే భతీజా రాష్ట్ర సమితి రాజకీయం ఎపిసోడ్ మాత్రమే నేను ఇలా మాట్లాడినా. ఆమెకి ఏమైనా పార్లమెంట్కి సంబంధించి ఢిల్లీకి గిట్ ఏమైనా పంచుతుండొచ్చు ఆస్తులలో. ఇప్పుడు ఆమె పంచాయతీలు ఆమెకు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే మనం ఆ ఎపిసోడ్ మాట్లాడుకున్నాం ఆమె భేటీ రాష్ట్ర సమితి గురించి. ఏ కళ లేకపోతే ఇంటికి 2 సార్లు కేటీఆర్ వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడు కలిసినటువంటి బావమరుదులు ఇప్పుడు మాత్రమే